వ్యాప్తంగా ప్రజలకి పౌర సరఫరా శాఖ నుంచి ప్రతి నెల మేము అందించే సరుకులు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి 1,46,21,000 రైస్ కార్డ్స్లు ఉన్నాయి. ఈ 1,46,21,000 రైస్ కార్డ్స్ గాను జనాభా 4,24,60,000 మంది ప్రతి నెల ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ అందుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి అనే కండిషన్ పెట్టిన తర్వాత భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ 95% ఈకేవైసీ పూర్తి చేసుకోగలిగాం. ఇందులో ఒక వెసులుబాటు కూడా ఉంది. 5 సంవత్సరాలు లోబడిన చిన్నపిల్లలకి, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు వచ్చిన అంచనాల మేరకు ప్రస్తుతం సుమారు 6,32,000 మంది ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అర్హులుగానే మేము తీసుకుని ముందుకెళ్తాం. 8వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన ఈ కొత్త సర్వీసెస్ ఏవైతే మొదలుపెట్టామో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో వెళ్ళి మీరు మీ రైస్ కార్డ్స్, పాత రేషన్ కార్డుల్ని మార్చుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం. ఒక 6 అంశాలపైన మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనే విషయం మేము ప్రస్తావించినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు. ఇప్పుడు వరకు మాకు వచ్చిన లెక్కల మేరకు 72,519 మంది ఈ రోజు వరకు ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారు. అందులో ఎక్కువ కొత్త కుటుంబ సభ్యుల్ని చేర్చడం అంటే మెంబర్ అడిషన్ అంటాం. అది సుమారు 51,770 మంది ఇప్పటివరకు వచ్చారు. కొత్త రైస్ కార్డుల గురించి కోరుకుంది 10,747. అయితే ఇచ్చిన